అయ్యా గిరగిర పొరికినాడు కారాజురా వారి మీద పొరికినాడు కారాజుమా బామ సీతాలదేవి నా భార్య కవ్వలంటి కళ్ళకమ్మ రవ్వల సరుకులైన ఏమి కట్టమచ్చినదే నా భార్య ఏమి బాధ కలిగినదే మనసులున్న మాట కాదే నా భార్య నాతోడు చెప్పరాదే కొడళ్ళు నిన్ను మాట అన్నారా కొడుకులు నిన్ను మాట అన్నారా కొడుకొచ్చిన కోడళ్ళు ఒక్క మాట అంటే నీ మనసుకు రేసమని పచ్చి మనసు సెంచరీలు గట్టేస్తున్నావా కొడుకులే మాట అంటే నీకు బాధ కలిగిందా చనిపోయిన నీ బాపదికి వచ్చిందా చచ్చిపోయిన నీ వాదికి వచ్చిందా నీ మతులున్న మాట కాదే నా భార్య అయ్యా నాతోడు చెప్పరాదే కానీ రోగ నీకు వస్తే లేని మందులు తెచ్చి నా భార్య నిన్ను నేను చదువుకుంటా నీ పాన పోతే కాదే నా భార్య అయ్యా మన బిడ్డ చిన్న పిల్ల అయ్య మన కొడుకు చిన్న మాడే అవ్వానికి పిలువాయే మన బిడ్డరా మన ఆశ తీరపాయే నా భార్య అయ్యా బాబంట పిలువపాయే మన బిడ్డనా అయ్యా మన బ్రహ్మ తీరపాయే అయ్యా నీ పానం పోతే కాదే అయ్యా బిడ్డను తీసుకాదే నా భార్య ఎవరి చేతిలో నాకు పెడతావా మన బిడ్డ ఆగం కాదా నా భార్య నీ కచ్చ రోగమమ్మ నా కన్న రాగబాయే నా భార్య కాని రోగ నీకు వస్తే అర్ధరాజముడు వేయినా మంచిది అయ్య నిన్ను చదువుకుంటానమ్మా మన కోట్ల కొద్ది డబ్బులైనా మనకున్నాయా నేను డబ్బులు తీసుకుపోయి నా భార్య నేను తవ కళ్ళ నేను పోసి నిన్ను నేను చదువుకుంటా ఏడెళ్ళ పిల్లనాడే నా భార్య అయ్య మనకు లగ్గమైనాదే ఎడమ చేత కొట్టలేదే నా భార్య ఎంగిలోట తిట్టలేదే ఎన్నాడు లొల్లి కూడా లేపాయన ఎన్నాడు చదవడం అన్నది లేపాయన అందుకనే అంటారు బామ చేసుకున్న భర్త మంచోడు అయితే పిల్ల నవ్వైన మరిపిస్తాడు అన్నదమ్మల మరిపిస్తాడు తల్లిగారి తోవల మరిపిస్తాడు చేసుకున్న భర్త లంగోతో ఇంకోతో ఆగిపోతాడో తిరిగిపోతాడు అయితే పిల్లకు తల్లిగారు ఆదికత్తడు కట్టం వచ్చినాడు కన్న తండ్రి ఆదికత్తడు పండుగ 10 రోజులుగా తల్లి ఆదికత్తది చేసుకున్న భర్త కంచక్కని పాపలు మంచి కాకపోతే ఆడవాళ్ళ కన్ని కట్టాలి ఆడవాళ్ళ బతుకు వరబంధం బతుకు ఆడిది కట్టం వచ్చినాడు శేనుకు పెడతాయి సిలక పెడితే కలవైన కడ కర్ర పుట్టడు ఏడ్చుకుంటే అవ్వయినా చేసుకుంటే ఎడుతుంది ఆడదానికి పుణ్యాన పురుషుడు దొరకాల దానాన కడుపు వండాలి పుణ్యాన పురుషుడు దొరికితే తల్లిగారు తోల మరిపిత్తుడు అవ్వగారి ఇల్లు మరిపిత్తుడు ఏ పండుగ దొరుడు భర్త అగో ఇటువంటి వరకు పుణ్యాన పురుషుడు దొరకాల దానాన కడుపు వండండి అంటే లెక్కమైన సంవత్సరం లోపల ఏ కొడుకు మొక్క మీద ఎరవుతుకు మొక్క ఉంది కానపైతే దాని ఎంతో అదృష్టం అంటారు అదికైనా రాకుండా
ప్రాణం పోతున్నా పిల్లలు చిన్న గన్నుగా పొద్దుకేడు సర్రంగా మాడకంటే బత్తరు మాపుకేడు సర్రంగా పాలు దిక్తే బత్తరు పానం పోతే భర్త నచ్చిన బామ్మ మాట్లాడే బామ్మ పాపన భాగ్యం పుణ్యం కొద్ది బామ్మ తల్లి లాంటి ధనివింగా కళ మీద చెయ్యంగా కళ కింద చెయ్యంగా ఒక మూల ముఖము ముఖం పెట్టి నాడంగా మాట్లాడే బామన్నుడు కంతుడిగారాదు కచేరి కాడికి వెళ్ళి ఇంటికి వచ్చి బామా నిన్న ఉన్నది కల ఇయ్యాలని తెలియదు మామా ఎవరి కల్లా పడ్డది ఎదురేది చూస్తుంది కాలిగాని మాట్లాడుతుంది వాళ్ళ కాడ పక్క బట్టలు దొరుకుతున్నావు బామా ఈ కొడుకులాగం చేస్తావని అన్నాగం చేస్తావని ఒక్కొక్క మాటలు మాట్లాడుతాంటే గప్పుడుగా తల్లి సీతాలు ఏవి ఎలిగ మన కాలికి వచ్చింది భర్తను చూసింది నాదా ఇక నేను ఎక్కువ రోజులు బతకలేను ఈ బాకి నా బాకి తీరుతుంది రుణాలు బంధాలు వేయిపోతున్నాయి నాదా నాదా పోత ఉన్న నాదా అయ్యా పోత ఉన్న నాదా చిన్ననాడు మన జంట సిరికల్లా జంట ఉన్నదయ్యా భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ భార్య లేని మొగోని బాధలు ఎక్కువ అన్నారవ్వా అందుకే అంటారు నాద భర్త ఉన్నప్పుడే భార్య సుఖం భార్య ఉన్నప్పుడే భర్త సుఖమే జంట పచ్చి చచ్చి పోలే వంటి పచ్చి వరి చచ్చినట్టు నాదో ఒక్కనాడు మనకు లేదు తగడం లేదయ్యా ఎల్ల ఎడమ చేత కొట్టకుండా ఎంగిల్ నోట తిట్టకుండా దిగవరంగా తువేమకొచ్చి నన్ను దాదుకున్నవా నాదా దంట ఉంది నాదా నీ దంట వాసిపోతా ఉన్నా దేవుడి గుళ్ళే మన్ను అయ్యనయ్యా నీకు నాకు ఆపుతున్నదయ్యా నీకు నాకు బాబు తండ్రు రుణాలు బంధాలు వెళ్ళిపోతున్నాయి నాదా భూమింద బుక్కడ ప్రసాదం ఉడిపోయింది బ్రహ్మడేసిన ముడి విడుచుకొని పోతున్నా నాదా నువ్వు నేను కలిసి ఒక్కొక్కడికి ఒక్క బిడ్డని అన్న మన పిల్లలు చిన్నోళ్ళు అమ్మాని పిలవలేదు బాబాని పిలవలేదు బుద్ధిగాను రారేపు మంట వాయలేదయ్యా పాలు తాగే పిల్లల నాదా అదిగో ఎవరు నా కళ్ళల్లో కనబడతారు నాదా ఇదిగో ఎవరు నా కళ్ళల్లో కనబడతారు నీకు తెలియకుండా ఒక తప్పు చేసిందంటే ఏ లంగతనం చేయలే దొంగతనం చేయలేదు కానీ ఆనాడు శివుని గుళ్ళల్లో పూజ పట్టిల్లాడు ఆ సంగమయ్య శ్రేష్టంగా గుళ్ళల్లో ఉత్తి ఓ బిడ్డ నీకు కొడుకు బలం ఉన్నది అల్లడు నాయన ఇవరికి ఇద్దరు కొడుకులు నాకు ఒక్క బిడ్డ కావాలంటే కొడుకు తోని బాడిగా బిడ్డ బలం ఉన్నది బిడ్డ కొడుకులతోని ఏ గండం లేదు కోడళ్ళతోని ఏ గండం లేదు కానీ నీకొక్క బిడ్డ పుట్టినాక భార్య భర్తనం సాగుకండం అని మాట్లాడిండు నేను ఒక్క మాట ఏమనుకున్న దొంగల మాట లింగాల మూట ఆయన సావనంగానే నేను దత్తనా అవే కానే కాదు ఇది జరగదని ఒక్కొని సంతానం పడుకొని వచ్చిన నాదా మన పిల్లలు పుట్టి ఇరిగి నెల వారం వెళ్ళుతుంది కళ్ళల్లో ఎవరు కనబడతారు నాదా ఎవరితోని ఎవరు లోకం పోతాను నేనాదా అయ్యో బిడ్డ రావేసిగా నీళ్ళ
అన్నర వలాల మొగోడు పుట్టిందంటే కుండ చేసిన దొరే బండ చేసిన దొరే మొగ పురుగు చెగ పురుగు బంగారి పురుగు అన్నారు మొగోడి బట్ట లేకుండా వలాల భయక్క వాటి కుట్టే మొగోడి వెళ్ళాడుతుందట నా బిడ్డ ఆడవిల్ల అమరాతి ఆడవిల్లకేది లేకున్నది వెళ్ళారది మొగోని బతుకు రాజ బతుకన్నారు ఆడదాని బతుకు రద్ది బతుకన్నారవ్వా మొగోని రాజ బతుకంటే మొగోడి ఏడ కడుపు నిండదా ఈ కాదాకుంటే మొగోని వెళ్ళాడుతుంది ఆడదాని వెళ్ళాడుతుందాం భగవంతా ఇవాళ తింటే రేపెట్లా రేపటి గురించి ఆలోచిస్తారాట ఉండలేను బక్కలేనే ఓనాదో నీ వాగిన వాగి తిరుగుతుంది రుణాలు బంధాలు వచ్చి ఇద్దరి పిల్లలు తీసి ఓ దేవుడా భర్త చేతులు ఎక్కిన మన కొడుకు బయలమయ్యా ఓ నాదా మన బిడ్డ బయలమయ్యా ఓ నాదో అందుకే అన్నరవరాల ఆడోళ్ళను వచ్చే మాట ఆగది మొగోళ్ళ చేతులు పిల్లల దగ్గర నాదా ప్రాణమేనక్క ఎవరి గండం ఎవరి పిండమని పిల్లల ప్రాణం ఇద్దే రాదు కన్న గడుపు గండి పోయేవో నాదు నిరుగరు పోవే ఓ నాదా పిల్లల ప్రాణం ఇచ్చే అందరు కనక కొట్టోళ్ళు అయితే నేను కనిగొట్టు రానైపోతాను నాన్న నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా నాన్న మన కొడుకు పైన మన బిడ్డ పైన రాదా అయ్యా పోలేక జీవినట అయ్యా పిల్లల మీద జీవి ఉండవచ్చే ఊరి కొడుక బాలవతి రాజా సూర్యవతి రాజా కోడల పూలవతి బాలవతి దేవి నా పిల్లలు కాదు మీ పిల్లలు ఎక్క చదువుకోరే అమ్మా వారకల్ల రాదు ఏమనుకున్నాడు బామ సత్తనన్నోళ్ళు అన్నది ఎత్తరా పాడుపడ్డ గుళ్ళల్లో పూజ చేసినప్పుడు సాగుకో పునసంతన పదం తీసుకున్నావు బామ ఆ మాట నిజమే బామ ఇయ్యాల చూడు తిన్నావు ఇప్పుడు తిన్నావు తినన్నావు తీరమయ్యాక మనిషి బతికే లేదు ఇవాళ ఇంట్లో ఇదే టైంకు మంచి టైం అన్న అయిపోతాడు మనిషి ఊరికి పోయిన మనిషి తిరిగి వచ్చేదాకా మనిషి జీవనం నమ్మకం లేదు బామంగా నీ పానం పోతే మన పిల్లలు చిన్నవాళ్ళు కోడళ్ళ చేతుల గంజి అవుతుంది కొడుకుల చేతుల బతుకైపోతుంది బామా వచ్చిన యమునోళ్ళ తోటి నీ వంతు నా వంటి నా భర్తను కోల్తాను బామా చేసిన కాడికి సంవత్సరాలు వెళ్ళిన కాడికి రాజ్యం చాలు బామా నేనే పోతానని వాళ్ళకు ఆనాడు చూడు సంతాన బలం ఓడి కట్టినాడు ఆ సంగమయ్య ఇద్దరికి ఏమగండ వల్లరా ఎవడు కళ్ళ చూసిండు ఒరే చిలకమైన రాజా ఎన్నా నెన్నెళ్ళు భర్త గురిగిలు ఆవులు పోసుకొని పుంజ కట్టేసుకుని భర్తవా ఎవడు కళ్ళ చూసి వలి పక్క రాజు వెడలేసరే పక్కన ఎప్పుడు మెడల పడ్డదో ఎవడు పిలుపు తినబడుతున్నాయి ఎవడు కాయ కొరుకుతుండు బ్రహ్మబాకు చింపుతాడు ఎవడు పిలుపులు ముందైతేనే భార్య పిలుపులు వెనకైతున్నాయి కళ్ళు తెలిసే వరకు భూమి చక్రంలో తిరుగుతాయి కడుపులో ఆయాలు గుంజుకత్తని ఒక్కరు చూస్తే ఇద్దరు చూసినట్టు కనబడుతుంది అయ్యా నీకంటే ముందుగా లేదా భార్యవో నా పానం పోయేటట్టు ఉన్నదమ్మా నీకంటే ముందుగా నా పానం పోయేటట్టు కొడుకు బిడ్డ తీసి భార్య చేతిలో పెడతాడు నీకన్నా ముందుగాల నా పానం పోతుందా నాకన్నా ముందుగాల నీ పానం పోతుందని ఎవరి కాళ్ళే పడ్డారు అప్పుడు ఆ తల్లి అనుకున్నది అరే నాకు ఇద్దరు కొడుకులు కొడుకు బాలవతి రాదు సురసేన మారా కోడలు కనుక పూలవా బాలవతి అరే నా కొడుకు బిడ్డను తీసి నా కోడళ్ళ చేతులు పెడతానా అని అన్నాడు అంటే కన్న తల్లి
అందరూ నా బిడ్డలు చదువుకుంటారు నా కొడుకుని చదువుకుంటారా అని కొడుకుల దగ్గర పోదరని ముందుకు 3 అడుగులు వేసిన్నాడు అడుగులోన వాళ్ళు వచ్చిన పడ్డదవ్వా ఎట్లా ఆలోచన పడ్డదైతే నా కొడుకులు మగబాయి గారు అవ్వా బయట పోయి వెంటనే కష్టం చేస్తారు కానీ నా కొడుకులు సాధలేరువా బిడ్డలు సాధలేరు నా కొడుకులు తెలియదు వరకు ఇంకేవరం చేసేటోళ్ళు నా ఇద్దరు కోడళ్ళు ఉన్నారవ్వా నా కోడళ్ళ చేతులు పెడతా నా కోడళ్ళు నా బిడ్డలు చదువుకోరా నా కొడుకులు చదువుకోరా ముందు మీద కల తల్లి వెనకాగో చూడండి జనులారా లోక సత్యవంతుల కథ నింటే శాస్త్రాలు గడగడ సంకటము కలిగింది కట్టగాలము పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోని కాది కత్తది పెట్టినోళ్ళు మర్చిపోతారు తిన్నోళ్ళ కాది కత్తది అయ్యా మాటంటే మనసులు ఉంటది తిన్నది కడుపులు ఉండది దగ్గర కోడళ్ళ దగ్గరికి వచ్చింది కోడల పూలవతి దేవి బలవతి దేవి మీరు కోడళ్ళు కాదమ్మా కన్నది జానోనే కోడళ్ళు కాదు కన్న బిడ్డోలే మీ అవ్వ తిన్నాడు మీ బాబు తిన్నాడు బిడ్డ ఆనాడు 3 నెలల పిల్లప్పుడు 50 రోజుల పానం పోతే నాన్న బిడ్డలు కాదా నా కన్న బిడ్డలు కాదా అని నా కొడుకుల తోరి బాడిగా చనిపోయి పెట్టి మన దాదుకున్న పెంచి పెద్ద చేసిన బిడ్డలారా అది చేతిలో కూర పెడితే 6 నెలల గురత్తం పాలు బాలే నీరు నీలే అన్నది బిడ్డ ఒకరి వేలు మనం వస్తే మన వేలు భగవంతుడు వస్తాడాట ఏంది ఆంటీ ఎందుకు కొరకేస్తున్నావు నా ప్రాణం పోతుంది నా కొడుకుని బిడ్డలు తీసి చేతులు పెడితే కరిగిలో ఉంటుందా అని చిన్న పిల్లగాళ్ళ కట్టి కోడల్లో కళ్ళ మీద ఇద్దరు పిల్లలనేసే ఓ కోడల పురవాసి కోడల బలవాసి కోడళ్ళ కళ్ళ వేసింది ఓ కోడలే పురవాసి బలవాసి అందుకే అంటారు పెద్ద కోడలంటే తల్లిగా తల్లిని కన్నది నా పాన పోతుంది బిడ్డ నీ కాళ్ళ వేస్తున్నా నా ముఖం చూడకున్నా నా బిడ్డ ముఖం చూడు అయ్యా నా గర్వాల నీ కాళ్ళు మొక్కుతున్నా తోటే కోరలి పాట వచ్చింది వరదపాట సేరి సెట్ కింద సోకు సోరాకు ముఖం బీరాకు ముఖం చూడ పోతే దుకాణం పోతే లంజరి దొంగ ముండా ఇవాళ కొడుకునో బిడ్డని అనుకోని తీసుకొచ్చి 60 ఏళ్ళ పెదవంశి మామని వేసుకొని జాతరలో పంట వేయవు ముసలిదానికి కుసుమ కూడా అన్నట్టు ముసలి పలుపు వచ్చి కవరం వచ్చి కొడుకునో బిడ్డని అన్నావు గట్లగా లంజం ఉండ కంటే మేము కళ్ళ పెంచాలి మరి కోడలు అట్ట కాదురా కోడల పిల్లలు అయితే లేరని కట్టించుకాడు అయ్యో కట్టించేది యంత్రం పెట్టేది పొట్టు సౌడపల్లి పోతే ఆయన కడతాడు పెడతాడు అంతే బొక్కలు కానీ దొంగ మూడ అట్లా కాకపోతే ఎవడలకు తిరుపతి తీసుకుపోయి చెడత పట్టదు అయ్యో గుండెలో తాయం చేసినాక గుడెనక ఇట్లా పడతా చూడు వరం తీరు మాకేం తెలుసు దొంగ మూడని నువ్వు అయ్యా అయినా అక్క మీరు ఒక్కసారి ఆయన ఒక్క నెల సపోర్ట్ చేస్తలేరు మందిన సంవత్సరం ఆ పోరాటం దాదుకోవచ్చా గరం గరం చాయ్ మల్లెపూలు కనకమరాలు బిస్కెట్